దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాట, మన జీవితంలో దేవుని సన్నిధిలో ఆయనతో నడిచేటప్పుడు కొన్ని బలహీనతల ద్వారా, కొన్ని అవిధేయతల ద్వారా మనం పడిపోయినప్పుడు మొదట దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్థానం, ఆ ఆధిక్యత, ఆ కృప, మనం దేన్ని కోల్పోయామో అది మరలా పొందుకునేదాకా మనం దేవుని సన్నిధిలో పోరాడాలి, యుద్ధం చేయాలి. అందుకే దావీదు అంటాడు, నా వ్రేళ్లకు పోరాటమును, నా చేతులకు యుద్ధము నేర్పయ్యా. యుద్ధం అంటే ఏంటి? దేన్ని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలని, ఆ దేవుని సన్నిధి గొప్పగా మనం అనుభవించకుండా అడ్డుకుంటున్నటువంటి సాతాను శక్తుల మీద మనం యుద్ధం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే పోరాడాలి, దొరికేదాకా, కోల్పోయినవి దొరికేదాకా, పోగొట్టుకున్నవి మరలా పొందుకునేదాకా, దేన్ని కోల్పోయామో దాన్ని మరలా దేవుని సన్నిధిలో అనుభవించేదాకా, పొందుకునేదాకా మనం ఏం చేయాలి? పోరాడాలి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు రాజు మనకు కనిపిస్తాడు. దావీదు మహాభక్తుడు. సిగ్లాగ్ అనే ఫిలిప్పీల దేశంలో ఒక ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదు ఫిలిప్తీలతో యుద్ధం చేయడానికి, ఫిలిప్తీలు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి దావీదు కూడా వాళ్ళతో వెళ్తాడు. తన ప్రాంతాన్ని, కుటుంబాలను విడిచిపెట్టి వాళ్ళు యుద్ధదండులోకి వెళ్ళినప్పుడు ఆ ఫిలిప్తీల రాజు అంటాడు, యుద్ధంలో దావీదు వద్దులయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళమంటే దావీదు పనివారు సిగ్లాకు వచ్చి చూసే తలకి ఆ ఊరంతా తగలబడి పొగ పైకి లెగుస్తా కనపడతా ఉంటుంది. పొగ పైకి కనపడతా ఉంటే దావీదు పనివారు అందరూ ఆ పట్టణంలోకి వచ్చి చూడగానే తమ భార్యలు, పిల్లలు, తమకున్న సొత్తంతా అమాలేకులు దోచుకొని పోయి ఆ పట్టణమంతా కాల్చివేశారు అగ్నితో. వాళ్ళందరూ బహుగా ఏడ్చారు. ఎంతగా ఏడ్చారయ్య అంటే ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారు. వాళ్ళు ఏడుస్తూ ఉండగానే దావీదు మీద పొళ్ళు కొరుకుతూ ఉన్నారు పక్కన వాళ్ళు. ఇతని నుంచే మనకి పరిస్థితి వచ్చింది, తలక రాయి తీసుకొని కొట్టి దావీదును చంపుదామని పొళ్ళు కొరుకుతూ ఉన్నారు. వెంటనే దావీదు వాళ్ళ విషయాలు విని ఎబోతు తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవా, మా వారు, మా భార్యలు, మా పిల్లలు, మా సొత్తంతా అమాలేకులు దోచుకొని వెళ్ళారయ్యా, మేము వారిని తరిమితే మాకు దొరుకుతారా వారని దేవుని దగ్గర దావీదు విచారణ చేశాడు. దావీదు ఏ మనసుతో విచారణ చేశాడంటే, అప్పుడు దాకా ఏడ్చి ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా కృంగిపోయి కూలిపోయి దేవుని యొద్దకు వచ్చి ఎబోదు ధరించి తన కుటుంబం నిమిత్తం, తనతో ఉన్నటువంటి 600 మంది కుటుంబాల నిమిత్తం దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, దావీదా, నువ్వు తరుము, నిశ్చయంగా నీ వారు దొరుకుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పోరాడాలి. దేవుని సన్నిధిలో దావీదు పనివారిని తీసుకొని ఇదిగో అమాలేకులు తరమటానికి బయలుదేరినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత బేసేరు వాగు దగ్గర 200 మంది ఆగిపోయారు. మేము రాలేము, మా వల్ల కాదని బేసేరు వాగు దగ్గర 200 మంది పనివారు ఆగిపోయారు. మిగతా వారిని తీసుకొని దావీదు వెళ్తున్నప్పుడు ఒక అమాలేకీయుడు కాయలు పడిపోవటంతో కనుగొట్టాడు. అతనితో మాట్లాడుతూ ఉంటే అతనికి అప్పటికి అన్నపానాలు లేక నీరసించిపోతూ ఉన్నాడు. దావీదు మాట్లాడుతుంటే నువ్వెవరవయ్యా అని మాట్లాడితే అతను అన్నాడు, నేను అమాలేకీయున్నయ్యా, గత 3 దినాల క్రితం మేము సిగ్లాగు అనే పట్టణాన్ని దోచుకొని ఆ పట్టణాన్ని తగలబెట్టి మావారు, మా పరివారం అందరం మేము వెళుతున్న ప్రయాణంలో నేను కాయలు పడిపోగా వారు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అని విషయం అంతా చెప్పాడు. దావీదు అన్నాడు, నిశ్చయంగా నీకే ప్రాణహాని ఉండదు, నేను చక్కగా బ్రతికిస్తాం, ఆహారం పెడతాం, ఇదిగో వాళ్ళున్న స్థావరం ఎక్కడో మాకు చూపుతావు అంటే ఆ అమాలేకుడు దారి చూపించాడు. దావీదు పనివారందరూ వెళ్ళి ఆ అమాలేకీలతో యుద్ధం చేసి పోరాడి తన వారిని, తన భార్యలను, తమ సొత్తంతటిని తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దేన్నైతే కోల్పోయాడో,
దేన్నైతే శత్రుపాలైపోయినాయో వాటి విషయంలో మౌనంగా ఉండక, వాటి విషయంలో పోతే పోయినాయి అని ఒక ఏడుపు ఏడ్చి తర్వాత మౌనంగా ఉండక దావీదు ఎంతగానో ప్రార్థన చేశాడు, పోరాడాడు, యుద్ధం చేశాడు, తన వారిని మరలా తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆత్మీయ జీవితంలో మనం ఏం కోల్పోయామో, వేటిని పోగొట్టుకున్నామో, వేటిని కోల్పోయి ఉన్నామో అవి మరలా పొందేదాకా మనం ఏం చేయాలి? పోరాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనకు దేవుడు అనుగ్రహించిన ఈవులు చాలా విలువైనవి. అది కుటుంబమైనా, కుటుంబంలో ఉన్న వ్యక్తులైనా, లేకపోతే మనకిచ్చినటువంటి ఈవులైనా, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని చాలా విలువగా మనం కాపాడుకోవాలి. వాటిని ఎక్కడ కొన్ని విషయాల్లో మన అవిధేయతలతో శత్రువుకు అవకాశం ఇచ్చి కొన్ని కోల్పోతూ ఉంటాం. మనం కోల్పోయాము అని గ్రహించినప్పుడు అవి దొరికేదాకా దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? పోరాడాలి. స్తోత్రం చెప్పండి. అడ్డుపడే సాతానుతో యుద్ధం చేయాలి. దేంతో యుద్ధం చేయాలి? విశ్వాసం అనే కవచంతో, ప్రార్థన అనే ఆయుధంతో, దేవుని మీద మనకున్నటువంటి నమ్మకంతో సాతాను మీద మనం పోరాడాలి, యుద్ధం చేయాలి. అప్పుడే పోగొట్టుకున్నవన్నీ దేవుడు మరలా మనకి అనుగ్రహిస్తాడు. అలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పరమగీతంలో 3వ అధ్యాయంలో, పరమగీతం ముందు 5వ అధ్యాయం ప్రియులరా 2వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. 2వ వచనం మొదటి నుంచి, నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి చినుకులకు తడిసినది. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టు చున్నాడు. నేను వస్త్రం తీసివేసి తిని నేను మరలా ధరింపునేలా. ఇక్కడ ప్రాణప్రియుడైన యేసు ప్రభువారు హృదయం అనే తలుపు దగ్గర నుంచి తట్టుచూ ఉన్నాడు. అమ్మా తలుపుది, నేను నీలోకి వస్తాను, నేను నీతో కలిసి సహవాసం చేస్తాను, ఇదిగో నీతో కలిసి జీవిస్తాను, తలుపు తీయమని తలుపు దగ్గర వచ్చి తడుతూ ఉంటే, ఈ తలుపు తడుతున్న స్వరం విన్నటువంటి ఈమె అంటుందంట, నా కాళ్ళు కడుక్కున్నాను, నేను ఇప్పుడే వస్త్రం ధరించుకున్నాను, నేను మరలా దిగను అంటుంది. ఏమంటుంది? నేను మరలా దిగను, నా వల్ల కాదు, నేను దిగి మరలా నా కాళ్ళు మురికి చేసుకోలేను, తలుపు తీయటం కుదరదు అంటుంది. మరలా ఆయన పిలుస్తున్నాడు, ఇదిగో నా తల మంచుకు తడిసింది, నా తల వెంట్రుకలు రాత్రి చినుకులకు తడిసినది, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు తట్టుచున్నాడు. తడుతుంటే ఇవి అర్థం కావట్లా. ఈమె నేను రాలేనంటుంది, నా వల్ల కాదంటుంది. ఆమె నేను వస్త్రం తీసి ధరించుకున్నాను, మరలా నేను లేవలేనంటుంది. నా కాళ్ళు కడుక్కున్నాను, మరలా అవి మరలమైపోతాయి, నేను కడుక్కోలేను అంటుంది. ఆమె అంటూ ఉండగానే ప్రాణప్రియుడు ఆమె ఆ తలుపు సందుల్లో గుండా ఆయన చేతులు నలిగిపోయి ఆ జటామాంసి గడియల మీద స్రవించింది. ఆమె తలుపు తీయటం లేదు, ఇదిగో ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు గ్రహించుకుంటుంది, అయ్యో తలుపు తట్టింది ప్రాణప్రియుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను ఆదరించువాడు. అయ్యో ఆయన స్వరాన్ని నేను గుర్తుపట్టలేదే, ఆయన పిలుపుని నేను నిర్లక్ష్యం చేశాను. ఏ విధమైనా సరే నాకు ఆయన కావాలి, ఆయన సన్నిధి కావాలి. నా ప్రియుని నేను పోగొట్టుకున్నాను, నా అవిధేయత వలన, నా సోమరితల వలన, నా నిద్రమొత్తు వలన, ఎన్నిసార్లు నన్ను పిలిచినా లోబడిన నా నిర్లక్ష్యం వలన ఆయన నేను పోగొట్టుకున్నాను. నాకు మరలా ఆయన కావాలి, ఆయన కావాలని వెతుకుతుంది. తలుపు తీసుకొని ఊరిలో పడింది, వీధులమ్మటి వెళుతుంది, గవులెద్దు కూర్చున్న వారిని అడుగుతుంది, నా ప్రాణప్రియుడు మీకేమైనా కనిపించాడా అని అడుగుతుంది. వాళ్ళు అంటున్నారు, మాకు తెలియదు. నీ ప్రాణప్రియుడు ఎవడు? మాకు తెలియదు అంటున్నారు. గవిని దగ్గరికి వెళ్ళింది, ప్రాకారాల మీద కావలి ఉన్న వాళ్ళతో అడుగుతుంది, ప్రాణప్రియుడు ఏమైనా మీకు కనిపించాడా? అయ్యో ఆయన నన్ను పిలిచినప్పుడు నేను నిర్లక్ష్యం చేశాను, తలుపు తట్టినప్పుడు నేను తలుపు తీయలేదు, నన్ను ఆదరించాలని, ధైర్యపరచాలని, నన్ను బలపరచాలని, నన్ను ఆయన ప్రియమైన బిడ్డగా చేర్చుకొని నన్ను హత్తుకోవాలని నా కొరకు ఆయన తల మంచుకు తడిసి, ఎండకు ఎండి, వాన చినుకులకు తడిసిపోతూ నన్ను పదే పదే పిలుస్తున్నా కానీ నా ప్రాణప్రియుని మాట నేను లక్ష్య పెట్టలేదు.
నా కోసం ఆయన రక్తమంతా కార్చాడు. నా కోసం ఎంతో నిరీక్షణతో ఎదురు చూశాడు. నా కోసం ఎంతో ఆయన తలుపు తీస్తానని తలుపు దగ్గర నిలిచి ఉన్నాడు. అయినా నేను తలుపు తీయలేదు. అయ్యో, నేను ఎంత నిర్లక్ష్యపరులాన్ని, నేను ఎంత దేవుని నిర్లక్ష్యపరిచాను. నాకు ఆయన కావాలి, నాకేం అక్కర్లేదు, నా ప్రాణప్రియుడు ఉంటే నాకు చాలు అని చెప్పి వెతుకుతా ఉంది. దొరకలా, వెతుకుతా ఉంది. ఆమె ఎంత వెతికిన యెరూషలేము కుమార్తెలతో అడుగుతుంది, మా ప్రియుడేమైనా నీకు కనిపించాడా అంటున్నారు. వాళ్ళు అంటున్నారు మాకు కనపడలేదు అంటున్నారు. ఆమె వెతుకుతా ఉంది. ఎంత వెతుకుతుంది అంటే ప్రాణం అలసిపోయినంతగా వెతుకుతుంది. ప్రాణం అలసిపోయినంతగా మరలా నేను ఆ స్వరం వినాలి, మరలా నేను ఆ సంబంధం కలిగి ఉండాలి, మరలా నా దేవుని పిలుపు, నా దేవుని స్వరం నేను మరలా వినాలి ఆయనని పరుగులెత్తుతా ఉంది. కానీ ఆయన కనపడకపోతే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 4వ వచనం. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతను తోడుకొని వచ్చి ఇతని స్తోత్రం చెప్పండి. వెతికింది. ఎప్పుడు దాకా వెతికింది? ప్రాణం అలసిపోతున్నాం, సొమ్మసిల్లిపోయినా అనేకులు అడిగి ఆ నిరీక్షణ ఎంతో నిరీక్షణతో ఆ ఎక్కడ లేడు, మాకు కనపడలేదని వారందరూ ఆమెకు సమాధానం చెప్పినా నిరీక్షణ కోల్పోకుండా వెతుకుతా ఉండగానే ఆయన వాళ్ళందరిని దాటి, పట్టణాన్ని దాటి, ప్రజలను దాటి, యెరూషలేము కుమార్తెలను దాటి, కావలి వారిని దాటి ఆమె వెతుకుతూ వెళ్ళిపోతా ఉండగానే ఆయన ఎదురొచ్చాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎదురు రాగానే గట్టిగా పట్టుకుందంట. అయ్యా, నన్ను క్షమించు, నా విధేయతలు క్షమించు. నువ్వు దొరకకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు మాట్లాడకపోతే నాకు జీవితం లేదయ్యా. నీ మాట నిర్లక్ష్య పెట్టాను, నీ స్వరం నేను నిర్లక్ష్య పెట్టాను. అయ్యో, నేను మాందురాలునై, మొత్తురాలునై, సోమరిపోతున్నాయి, నీ మాట నిర్లక్ష్య పెట్టానయ్యా, నన్ను క్షమించయ్యా. నా కొరకెంతో నీ వేచి ఉన్నావు, నన్ను ఎంతగానో పిలిచావు, నేను పలకలేదు నాయన. నాకు మీరు కావాలయ్యా. మీరు దాటి వెళ్ళినాక గ్రహించాను మీ స్వరమని, మీ ప్రేమని నేను గ్రహించానయ్యా. అయ్యా, నన్ను క్షమించు, నాకు మీరు కావాలి, నాకు మీ సన్నిధి కావాలి. మీరు లేకపోతే నేను బ్రతకలేను. లోకం అంతా ఒకటైనా నాకు మీరుంటే చాలు. ఈ లోకంలో ఏమున్నా ఎన్ని ఉన్నా మీకు సాటైంది, సమమైంది నాకు ఈ లోకంలో ఏదీ లేదయ్యా, నాకు మీరు కావాలి అని చెప్పి గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుందంట. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆయన పట్టుకుంది. ఆయన వెళ్ళనివ్వకుండా, వదిలిపెట్టకుండా నేను అతను పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతను తోడుకొని వచ్చితని, నన్ను కన్నదాని ఎరలోనికి తోడుకొని వచ్చితనే. ఆయన గట్టిగా పట్టుకొని తల్లి ఇంటికి అనగా తన హృదయంలోకి, తన అంతరంగంలోకి ఆయనకు చోటిచ్చి తలుపు తీసి, అయ్యా, నీవు నేను ఒకటై, నీ చిత్తమే నా చిత్తం, నీ సంకల్పమే నా సంకల్పం. మీరు ఏది కోరుకుంటే అది నేను కోరుకుంటాను, మీరు ఏది చేస్తే నేను అది చేస్తానయ్యా, మీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నానని చెప్పి ప్రాణప్రియునికి తన్ను గట్టిగా పట్టుకొని అప్పగించుకుంది. స్తోత్రం కలుగును గాక. ఆయన వెళ్ళిపోయాడు. దొరికేదాకేం చేసింది? వెతకాలి. దేవుని వాక్యం చెబుతుంది, నా సన్నిధిని వెతకండి, నా సన్నిధిని వెతుకు వారికి నేను దొరుకుతాను, నా సన్నిధిని వెతుకు వారికి నా సన్నిధి వారికి దొరికింది. దేవుని వాక్యం చెబుతుంది. దేవుని సన్నిధికి వచ్చి ఏం వెతుకుతున్నాం? ఇహ సంబంధమైన అవసరాలా, ఇహ సంబంధమైన కోరికలా, ఇహ సంబంధమైన కొరతలా? అది ఆయన్ని వెతుకు, ఆయనతో సహవాసం వెతుకు, ఆయనతో సంబంధం వెతుకు, ఆయన స్వరం వినేదానికి, ఆయన సన్నిధి అనుభవించేదానికి వెతికితే ఆయన దొరుకుతాడు. స్తోత్రం కలుగును గాక. అడుగు ప్రతివానికి ఇచ్చేదను, వెతుకువానికి దొరికేదను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వేం కోల్పోయావు మరలా వెతుకు, నీకు దొరుకుతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఉరియా భార్య బత్షెబా విషయంలో పడిపోయాడు. పాపంలో దావీదు పడిపోక దేవుని సన్నిధి దూరం అయిపోయింది.
దేవుని స్వరం దూరం అయిపోయింది, దేవునితో సంబంధం దూరం అయిపోయింది. మరలా దొరికేదాకా దేవుని వెతికాడు. స్తోత్రం కలుగును గాక. 50 ప్రియులరా, కీర్తనల గ్రంథం 53వ అధ్యాయంలో దావీదు వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడయ్యా అంటే తన అతిక్రమాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని న్యాయాన్ని, నీతిని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు వెతుకుతా ఉన్నాడు. దావీదు వెతుకుతుంటే ఆయన దొరికాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు వెతికితే దొరికేవాడు. 53వ అధ్యాయం కదా, 51వ అధ్యాయం కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో ఉరియా భార్య బత్షెబా విషయంలో దావీదు పడిపోయి తప్పిపోయి ఇదిగో దేవునికి దూరం అయిపోతే మరలా దేవుని కనికరం సన్నిధి వచ్చేదాకా వెతికాడు. స్తోత్రం చెప్పండి. అందుకే దావీదుని అన్నాడు దేవుడు, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, ఉరియా భార్య బత్షెబా విషయంలో తప్ప దావీదు నా మాటలు ఎక్కడ తప్పిపోలేదు అని చెప్పాడు. దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను మనం ఏం చేయాలి? వెదకాలి. మొట్టమొదటిగా దావీదు కోల్పోయిన తన వారిని వెతికాడు. దేవుని సన్నిధిలో విచారణ చేశాడు, దొరికేదాకా పోరాడాడు, శత్రువుతో యుద్ధం చేశాడు, తన వారిని కాపాడుకున్నాడు. ఇదిగో షులమ్మితి పరమగీతంలో షులమ్మితి ఇదిగో ప్రాణప్రియుని కోల్పోయింది, దేవుని సన్నిధిని కోల్పోయింది, దేవుని స్వరాన్ని కోల్పోయింది. ఆయన పిలిచిన పిలుపు, ఆయన మాట్లాడిన మాటలు చెవితో వింటుంది కానీ అనుసరించటానికి, నడవటానికి నిర్లక్ష్యపరిచింది. మరలా తెలుసుకుంది, అయ్యో నా దేవుని సన్నిధిని, నా దేవుని స్వరాన్ని, నా దేవునితో సహవాసాన్ని నేను నిర్లక్ష్యపరుచుకున్నాను. ఆయన నాకు మరలా కావాలని వెతుకుతా ఉంది. ఆయన దొరికేదాకా వెతికింది. ఆమె కనబడిన వాళ్ళందరిని అడుగుతుంది, నా ప్రాణప్రియుడు మీకు కనిపించాడా? వెతుకుతూ ఎందరో లేడు, నాకు కనపడలేదు, ఆయన ఎక్కడున్నాడు అని అంటున్నా కానీ నిరీక్షణ కోల్పోకుండా ఆయన దొరికేదాకా వెతికింది. ఆయన దొరికాడు, గట్టిగా పట్టుకుందంట వదలకుండా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోల్పోయావు? యాకోబుకు దేవుని సన్నిధిలో దేవుని దొరికాడు, గట్టిగా పట్టుకున్నాడు. తెల్లవారిందాక పెనుగులాడుతూ పట్టుకున్నాడు. ఇశ్రాయేలుగా మారేదాకా ఆయన వదలకుండా పట్టుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనా దినాల్లో ఏం కోల్పోయావో అవి దొరికేదాకా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పోరాడాలి, దుష్టునితో యుద్ధం చేసి ఆయన సన్నిధిలో కోల్పోయినవన్నీ పొందుకోవటానికి మనం అప్పగించుకుందాం. దేవుడు ఆ కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధులు మమ్మల్ని దర్శించండి అయ్యా. మేమేం కోల్పోయామో అవి మరలా దొరికేదాకా, పొందుకునేదాకా మా పితరులు ఏ విధంగా వెదికి పొందుకున్నారు, వెదికి పోరాడి సాధించుకున్నారు. మేమలాగు నీ సన్నిధిలో సాధించుకోవటానికి సహాయం చేయండి. మమ్మల్ని మీ ఆత్మ చేత బలపరచండి. ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం, దుఃఖాన్ని మాకు ఇవ్వండి. మా నాయన, మీ కుడి చేతిలో నిత్య సుఖాలున్నాయి, మీ ఎడమ చేయి మా తల క్రింద ఉన్నది తండ్రి. మీ చేతిలో ఉన్న నిత్య ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్లుగా మమ్మల్ని విశ్వాసములో, ప్రార్థనలో, ఆత్మలో బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య దివ్య నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.